ఫుల్ నవ్వుకుంటారు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అనిల్ ఎంటికలు కట్ చేస్తున్నా ఇవాళ. ఇంత మొర్రుకుంటా మాట్లాడుతున్నా కానీ లేస్తలేడు, అంత బరలా అన్నాడు. మస్తు భయం అవుతుంది. కొడతాడా తిడతాడా? చిన్నగా అయిపోయినా ఇంకా చూపి. ఇంటికి పట్టుకొని ముందుతావా ఆడపిల్ల? సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. నేనెవరు? చాచి. అదే అనిల్ బావ అని పిలిస్తే మీకు కుళ్ళు అవుతుంది అనమాట. ఎందుకు కుళ్ళు అయితే చెప్పు. మా మరదలు కాబట్టి మరద బావ అని పిలుస్తుంది. అనిల్ అను. అనిల్ బావా. సో వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే అనిల్ ఊకే కామెడీ వీడియోస్ చేయకుండా ఎప్పుడు కొట్లాట వీడియోస్, కొట్టుకునే వీడియోస్, తన్నులు తినే వీడియోస్ ఇవే చేస్తాడు కదా. ఇవాళ నేనైతే మంచి వీడియో చేస్తున్నా. కామెడీ మొత్తం వీడియో చూడండి, ఫుల్ నవ్వుకుంటారు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అనిల్ ఎంటికలు కట్ చేస్తున్నా ఇవాళ. అని మస్తు సీరియస్ అవుతాడు, మంచిగా వండుకుంటూ. మీ అందరికీ తెలుసు అనిల్ వండుకుంటే మంచిగా వండుకుంటాడు, అవర్స్ అని మంచిగా వండుకుంటూ. లేచుడు ఆయన ఎంటికలు కట్ చేస్తా, మీకు కూడా చూపిస్తా. ఫుల్ నవ్వుకుంటారు, ఫుల్ మస్తు నవ్వుకుంటారు. అనిల్ వాళ్ళ ఇంటికి వచ్చినాము, అందరు ఉన్నారు ఇంట్లో. ఇప్పుడు నేను లేపుదాము, చూద్దాం ఏమంటాడు. వదులుతాడు మస్తు. హాయ్ బాబాయ్. హాయ్ 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 ఆంటీ. లేపుదామని వచ్చానని లేట్ వండుకున్నాడు కదా, మస్తు లేట్ చేసి, అందుకే లేపుదామని వచ్చిన. అంతే, ఇంకేం లేదు. నా మీద నమ్మకం లేదా బాబాయ్? అనుకున్నా, ఏం లేదు, లేపుతున్నా అంతే. ఇంత మొర్రుకుంటా మాట్లాడుతున్నా కానీ లేస్తలేడు, అంత బరలా అన్నాడు. అసలు ఇట్లా ఎవరైనా వండుకుతారా? చేయాలి ఇప్పుడే, కొంచెం సేపు టైం పాస్ చేద్దామా? మూతి మూతి అన్న మూతి, అదే మూతి మూతి. అదే మూతి ఎట్లా వచ్చింది? మూతి మూతి వేసి కొట్టాలి ఇట్లా. లేపుతున్నా లేపుతున్నా. నాకు మస్తు భయం అవుతుంది. కొడతాడా తిడతాడా? ఏం చేసినావు? పిచ్చా ఎందుకు చేస్తున్నావు? మంచిగా ఇదిగో. అరే ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నావు మొత్తము? నేను అందుకే కట్ చేస్తున్నా. ఎందుకు వచ్చినావు అసలు? అరే ఎందుకు కట్ చేస్తున్నామా? గాడిది 4 అవుతుంది. ఎందుకు కట్ చేస్తుంది పొద్దు మరి అనుకున్నా వీడియో పెట్టుకుని వస్తే ఏదో ఒకటి చేస్తుంది అని. ఎందుకు అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేసినావు? బాబాయ్ లేపనికి వస్తున్నా అని చెప్పింది. ఇగో బాబాయ్. అరే అమ్మాయి ఎందుకు సాక్షి ఎట్లా పెంచుకున్నాడు కూడా చెప్తే నేను మంచిగా మొత్తం ఇట్లా గీక్ మరి సపోర్ట్ జరుగు. ఎట్లా కనిపిస్తావు? యూపీ ఎట్లా కనిపిస్తున్నావు? యూపీ ఎట్లా కనిపిస్తున్నావు? యూపీ చేస్తుంది అయ్యో ఇంకా కిందికి పైకి అయిపోయి మొత్తము. చూపి చూపి చిన్నగా అయిపోయినాయి. ఇంకా చూపి. అరే అమ్మాయి ఏందమ్మా కొంచెమే కట్ చేసిన. ఎందుకు కట్ చేసినావు? మరి ఒకటి ఏమన్నా చూపి. ఇగో చూపి మళ్ళీ. ఇగో ఇగో ఇప్పుడు ఇంతగా ఎవరు పెంచుకుంటారా? నేను ఇంటికెళ్ళి ఎంత గలీజుగా తెలుసా?
కటింగ్ చేయించుకోమంటే చేయించుకుంటలేవు మరి ఏం ఎందుకు చేయాలి? వచ్చినావు ఇప్పుడు నువ్వు కటింగ్ చేయించుకోమంటే చేయించుకుంటావా? చేయించుకున్నా చెప్పినా కొన్ని రోజులు ఎందుకు? అంటే ఏం చెప్పింది తెలుసా, లేపలి పోతున్నాం బాబా నేను లేపో అమ్మ, కానీ వీడియో పెట్టుకొని వచ్చిన నిజం చెప్పండి లేపని అరే మా అమ్మ నేను పిల్క పెడదామని చెప్పి నా బాధ నేను ఇంకా ఏంది పిల్కా చీ గలీజ్ గా ఏందంటే పిల్క పెడతారంట. రామ్ చైన్ లెక్క పెడదామని నేను అనుకున్నా. ఓ మైనేజ్ చెమ్మచ్చలు నువ్వు అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేయకు సాక్షి. నువ్వు ఎందుకు చేసినావు అని? కటింగ్ చేయించుకోమంటే చేయించుకుంటున్నావా? ఆయనకు ఇట్లా జుట్టు కట్టుకుంటా మమ్మీ నాకు పిల్క తయారు చేయంటే అది ఎన్ని 2 నెలల నుంచి అసలు వెనకాల హెయిర్ వెనకాల తీపిస్తలేను. ఇగో ఈడ నేను ఏం కట్ చేయలే, ఈడ కట్ ఎందుకు ఊరు కట్ చేయమని? చేయకు. ఈ చిన్నవాయి పెద్దగా ఉంటే ఎట్లా కలిసి ఉండదా? అమ్మ నవ్వుతుందమ్మా. ఇద్దరు కలిసి చేసిరా? లేదు ఆంటీ ఏమన్నా నిజం చెప్తారా? ఆంటీ ఏమన్నా తెలుసా? నేను ఆంటీ ఏమన్నా అమ్మా, ఇట్లా చేసినావు అనుకో మన నిన్ను ముట్టుకుని గుండె చేస్తామా? ఇగో నేను చెప్తుంటే కటింగ్ చేయించుకుంటలేడు, నువ్వు ఏమన్నా చెయ్యన్నది లేదు పాప లేదు గుండె చేస్తా చెప్తున్నా నేను మంచిగా కాదమ్మా నీకు. వచ్చింది ఏం సాక్షి ఇట్లా వచ్చినా అంటే మామూలు అడిగి కలవరికి వచ్చిందా ఆంటీ 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 అగో మామా, ఇక్కడ మంచిగా నేను కట్ చేస్తా. ఆడపిల్ల ఇంటికి కట్ చేస్తా అని మళ్ళీ ఏం చేయాలమ్మా? నా ఎందుకు కట్ చేసిన మరి? నీకు తెలియలేదు నువ్వు బాయ్ వినని గర్ల్ గోల్ అయితే చెప్పు. అది మంచిగా ఉంది గోల్. మనకన్నా పడుకుంటాను ఇప్పుడు కట్ చేయాల్సింది. ఇప్పుడు నీకు బేబీ కటింగ్ చేస్తావు. ఇప్పుడు నీకు బేబీ కటింగ్ చేస్తా. తెలియదు. మా తెలియదు నేను చేస్తావా? ఏముందా నేను మంచిగా ఉంది మా నన్ను అదిస్తే మాత్రం మాకు ఏం కదా. మీరు చాక్లెట్ తింటారు నువ్వు నీకు చెప్తున్నాం అందరం కటింగ్ చేపించుకో అని చేపించుకుంటాను. చెప్పినా నీకు కటింగ్ చేపించుకో. ఇదేంది ఇది కట్ చేద్దాం అనుకున్నా, ఇంకా ఇవేంది ఇవన్నీ ఇవి? గడ్డం కట్ చేయరు గడ్డం అన్ని కట్ చేపిస్తా ఎందుకమ్మా ఎట్లా కనిపిస్తాను? బాగాలేదు ఎట్లా కనిపిస్తున్నావు తెలుసా? ఈ ఇంటికి ఉన్నావు పిచ్చోన్ లాగా ఎందుకు కట్ చేసినావు అని కాదు జరగమ్మ. మంచి కొన్ని కట్ చేస్తా. కొన్ని కట్ చేస్తాను. వద్దని కొన్ని కట్ చేస్తా. ఆడపిల్ల నా నీళ్ళు కొన్ని కట్ చేస్తా. ఆడపిల్లవా? ఆడపిల్ల కట్ చేయాలంటే మన మొగలే కట్ చేయొచ్చా? కొంచెమే కట్ చేసా. ఇవి చిన్నగా పెద్దగా అయిపోతే ఎట్లా? ఏం కాదు, క్యూట్ మంచిగా ఉన్నాయి కదా. ఇగో ఇవన్నీ తీసేసి ఇంకా మంచిగా తీసేసా ప్లీజ్. Please, please. నేను మళ్ళీ మొత్తం గుండె చేసి ఒక్క నిమిషం. మొత్తం గుండె చేస్తాను. ఇది ఆంటీ నీ ఎంటకలు మొత్తం గుండె చేస్తా అని చెప్పి నీకు గుండె చేస్తా. ఆంటీ గుండె చేస్తారు ప్లీజ్. ఇగో ఈ కొంచెం ఇగో నేను చెప్తున్నా వద్దు అన్న ఏంది వద్దు. నా జోడికి రాకమ్మ. అమ్మ చెప్పామే చెప్తున్నా నేను. అమ్మా మీకు చెప్పమ్మా నా జోలి రాక చెప్పు. ఇగో ఇవి కట్ చేసామంటున్నా ఆంటీ. ఎంత తీసుకునేవి? గుండె చేసి రాక చూసుకోక చెప్పమ్మా. తీసేయి ఇదంతా తీసేయి. కోపం వచ్చినప్పుడు జుట్టు కట్ చేస్తా గమ్మండి వద్దు దాన్ని వద్దు ఇప్పుడు ఎట్లుంది అది చెప్పు అమ్మా. గలీజ్ ఉంది ఇది. వద్దు క్యూట్ గా కట్ చేసి మళ్ళీ నేను చెప్తున్నా మంచిగా ఇగో ఉంది. ఇంతనే కట్ చేస్తా. నా వద్దని చెప్పినప్పుడు వద్దు. ప్లీజ్ అని బాగాలేవని నీది కూడా బాగాలేదు మరి. నీది కట్ చేయాలి మొత్తం. నేను బాగున్నా. ఏడ బాగున్నావు? నువ్వు ఎట్లున్నావు చూడు, గడ్డం పెంచుకొని ఆ జుట్టు కలం వస్తుంది జోలికి రాకని చెప్పిన జరు. నాతో మాట్లాడకుండా ఎంత మంచిగా నాతో మాట్లాడకని చెప్పిన. ఇది పట్టుకో. నాతో మాట్లాడకుండా నీతో ఫోన్ పడిపోతుంది పట్టుకో. నీతో మాట్లాడితే నేను నాతో మాట్లాడకాడు. ఏదో ఇగో ఇవి కామెడీ కంటే మా ఇంటికి కట్టిన ఎంతవరకు కట్టినావా? ఇవి తీసేద్దాం కామెడీ చేసిందంట మజాక్ లా. అయితే ఏమైంది? మజాక్ నేను ఇవి ఇంటికి ఏమైంది నీకు? ఎండుకలు మొత్తం గిన్నెంత కట్ చేసింది ఆమె. గింత కట్ చేసినావా? ఇంకా ఈ నుంచి తీద్దాం అనుకున్నా. లెవెల్ పోతాం అమ్మా, చేస్తావని లెవెల్. ఈ నుంచి తీసిన ఎక్కువ చేస్తున్నావు. తీసిందే తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తప్పు నీ గుండె చేసేస్తావు మామ. నువ్వు మీ ఇద్దరు కావాలని చేసినావా? నాకు తెలుసు. నాకేం తెలియదు. కామెడీ ఉండవు అది. అది 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 అదిగో అదిగో ఇంటికి పట్టుకొని ముంచుతావా ఆడపిల్ల? అంటే మీ వెంటకలు మా వెంటకలు కావా? కాదు. నాతో మాట్లాడక నేను చెప్తాను ఇంటికి వెళ్ళిపోకమ్మా. ఇగో ఇవి తీస్తా. నేను గమ్మున నేను గుండె చేసి రాక చూసుకో. నేను చెప్తాను ఇంటికి వెళ్ళిపోకమ్మ నాన్న. నీకు జుట్టు ఎక్కువ గమ్మున ఇంటికి వెళ్ళిపోతాను. అంతే. అగో ఎంత నీట్గా అయితే
నా లేకుంటూ ఎట్లున్నా వద్దు అది వద్దు నాకు నేను చెప్తున్నా జోక్స్ వద్దు అని చెప్పినా వద్దు చెప్తున్నా సీరియస్ సీరియస్ కాదు ఏం లేదు ఎక్కువ చేయకు ఏంది జరగకుండా మా నా మీద పడుతుండు ఏమైతే నువ్వు సీరియస్ అంటే ఏమైతుంది ఏంది ఏంది ఇదేంది అరే ఓర్ మామా నా తొలి సీరియస్ లేదా టీ షర్ట్ మీద ఐరన్ చేస్తా బాడీ మీదనే అర్థమైందా పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంటావు నేను చెప్తున్నా జోలికి రాకని చెప్పినా నీకు ఆ జోలికి రాకని చెప్పినా సరే, సరే, ఉన్నా. చూసుకోకు నాతో మాట్లాడకు ఇగో గలీజ్ నాతో మాట్లాడకు గలీజ్ గా అనిపిస్తున్నావు నీల్ నాకు వద్దు నేను ఎట్లా గలీజా నేను గలీజా అరే వద్దు అంటే అరే వద్దు 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 సాక్షి వద్దు. వదిలే నన్ను చేయొద్దు. చేయను ఇది కట్ చేపిస్తావా? నేను గుండె ఇస్తాను ఇది చేపిస్తావా? కట్ చేపిస్తాను. మామ, అది కట్ చేపిస్తా, చేపించుకుంటావా? ఏం చేపిస్తావు అది మొత్తం కట్ చేపిస్తా. నువ్వేంది నేను చేపించుకున్నావు నువ్వేందుకు చెప్పి నువ్వు నాకు మరి చేపించు నువ్వు 1 వీక్ నుంచి చేపించుకుంటలేవు. అందరం చెప్తున్నాం, బాబాయ్ చెప్పిండు, నేను చెప్పినా, మీ మమ్మీ చెప్పింది. అయినా నాకు దేవతలా పెట్టుకున్నాడు అన్ని. నాకు ఈ చెప్పి రైతులే. ఎంత మంచిగా ఉంటే మొత్తం అన్ని గలీజ్ చేసి వచ్చి ఏడ మంచిగా ఉన్నావు నీళ్ళు మొగ్గం చూపి ఎట్లున్నాడు. ఈ గుండె చేస్తే అప్పుడు తెలుస్తుంది ఈ గుండె చేసినా తెలుసు ఈమె గుండు మీద ఉంటే ఎట్లుంటుంది చూపించుకో. ఈమె గుండె మీద ఉంటే మస్తు జోక్స్ అయిపోయినా జోలికి రాగిస్తున్నాను ట్రై చేద్దామని. వెళ్ళిపో అని చెప్పిన ఆద్య మీ బావ వెనక కట్ చేసే ఏయ్, ఇక్కడ బావ వెనక ఎందుకు కట్ చేసినాడు ఇక్కడ బావ ఎందుకు కట్ చేసినాడు బావా గడ్డేస్తున్నావు ఎందుకు కట్ చేసినావు వెనకలు ఏంది ఎందుకు కట్ చేసినావు ఏంది? కట్ చేద్దాం, మా ఇంటికి కట్ చేద్దాం. నాకు కట్ చేసిన చెప్తున్నా చూద్దాం జోలికి పట్టుకో పట్టుకో మా జోలికి పట్టుకో వద్దంటున్నా ఆమె. వద్దు వద్దు పట్టుకో. ఇగో ఇగో అది కట్ చేసిన చెప్పు అది వద్దని చెప్పు. చేసాను వద్దు వద్దంటుంది అన్ని చిన్నపిల్లలకు కూడా నేర్పించు. బాగా గలీజ్ ఉండు కదా, చీ అను, చీ చీ అను. వద్దు సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మాతో అనిల్ మైకిల్ నయన్ 11 సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మాతో అనిల్ మైకిల్. ఏయన్ ఇట్లాను హై ఫై బాబాకి, హై ఫై. అయిపోయి గట్టిగా అది నేను ఏమైతే నీకు అనిల్ బావా బావా అనిల్ బావా అనొద్దు, అనిల్ బావా బావా నువ్వు ఎవరు చెప్పి ఎవరు అడుగు నేనెవరు? చాచి బాయ్ పోయి చాచి. చేసుకున్న వీడియో నేను నెక్స్ట్ వీడియో మీకు గుండి చేయకపోతే నన్ను అడుగురి ఈమె గుండి చేయకపోతే నన్ను అడుగు మేము నెక్స్ట్ వీడియో చూడు నాకు ఇవన్నీ మంచిగా ఉండదు చెప్తున్నాను నాకు ఎందుకు అది చేసినా మరి నాకు ఇంత వేసి నేను ఇంత పెద్దగా చేస్తాను తెలుసా నీకు ఇదంతా తీసేస్తా, ఎక్కువ మాట్లాడిన వద్దు నాకు వెళ్ళిపో వద్దు నాకు వెళ్ళిపో గమ్మున వెళ్ళిపో ఇక్కడ అని చెప్పిన గమ్మున వెళ్ళిపో అని చెప్పిన ఇక్కడికి వెళ్ళి ఆ జోలికి రాకు అని చెప్పిన అది కట్టిస్తావా చేశాను. వద్దు ప్లీజ్ బావా, నో ప్లీజ్ బావా. వద్దు వద్దు అది పిల్లని మస్తు భయంలో పెట్టుకున్నా. భయం కాదు ఆమె నాకు ప్రేమ చాలా ప్రేమ కాదు, భయం నాకు చిన్న భయం. మర్దలు నాకు మస్తు ఇష్టం అనమాట భయం పెట్టి బావా అని పిలిపించుకుంటాడు. ఈమె నన్ను బావా అని పిలిస్తే ఈమె కుళ్ళు అవుతుంది అనమాట బావా అని పిలవదు, ఈయన మాత్రం అనిల్ బావా. అదే అనిల్ బావా అని పిలిస్తే మీకు కుళ్ళు అవుతుంది అనమాట ఎందుకు కుళ్ళు అవుతుంది చెప్పు అది భయంతో నిలిపించుకున్నావు. నా ఇష్టం అది, నీకెందుకు? ప్రేమతోని. మా మర్దలు కాబట్టి మర్దలు బావా అని పిలుస్తుంది అనిల్ అను, అనిల్. బావా ఓ నడు నాకు పిచ్చి లేపకని చెప్పిన నాకు పిచ్చి లేపకని చెప్పిన వెళ్ళిపో అమ్మా ఏంది? ఎందుకు దిశ పడేసినావు నాది? ఇప్పుడు నువ్వు చేసిన తప్పు కాక మనం నాకు చేయలేపకు ఓ అన్నప్పుడు పోను. మరి ఎందుకు కట్ చేసిన ఇంటికాడ నా జోలి ఎందుకు కట్ చేయొద్దని గలీజ్ గా అనిపిస్తున్నావు. ఉంటే ఉన్నా ఎట్లా అట్లా నాడు కటింగ్ చేపిస్తా, ఏం కటింగ్ చేపిస్తావు మొత్తం నీట్గా చేద్దాం. ఉన్నదే చెరగొట్టి మళ్ళీ అరే రా అంటున్నా కదా, మంచిగా ఇప్పుడు కట్ చేసిన తర్వాత మంచిగా చేపిస్తా అన్నప్పుడు గమ్మున రావాలా. కట్ చేయడం ఎందుకు దాని మంచి చేయడం ఎందుకు ఇగో నీట్గా ఉంటావా, నేను అడుగు గలీజ్ ఉంది అంతా కటింగ్ చేపించుకుంటా. ఫ్రెష్ అయినాడు సారీ సారీ మంచి సారీ చెప్పు సారీ అని ఇంకో మళ్ళీ ఇంకోసారి చేయమని చెప్పు చేస్తా. పో అయితే పో. నా జోలి జరగదు చెప్పాను సరేదా? ఏం కాదా కటింగ్ ఇగో నువ్వు మరి కటింగ్ నాకు చేపించుకోండి. పిల్లగా కావాలి ఇంకా ఏది ఈడ కట్ చేసి ఈడేమైందా నీళ్ళు ఇప్పుడు ఇవి అప్పుడు చక్కగా అవుతుండే. ఇవి 2 లెవెల్ ఉండాలా ఏం కాదు, నేను సెట్ చేపిస్తాను. నువ్వు కటింగ్ షాప్ ఏమన్నా సెట్ నీకు ఇది ఏది దొరికింది ఇది నీకు ఎందుకు నీ గలీజ్ లెక్కలు చేసావు ఫైనల్లీ కటింగ్ షాప్ అయితే పట్టుకొచ్చింది అనమాట పైసలు నువ్వే కట్టాల పని మరి జుట్టు కట్టేసినందుకు పైసలు ఇమ్మేనే కట్టాలి అంతే కదా పెద్ద బిల్లు చేస్తావు ఇట్లయితే కాదు చూద్దాం కాదు సో గైస్ లాలాపేట్ పెట్రోల్ బంక్ పక్కన మన ఫ్రెండ్ షాప్ ఉందన్నమాట ఇసాక్ భాయ్ అని చెప్పి సో అందరూ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి కటింగ్ చేయించుకొని తక్కువలో అన్నీ చేస్తారనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ హెయిర్ కట్ అండ్ బియర్డ్ ట్రిమ్ షాంపూ హెయిర్ వాష్ అన్నీ కలిపి 249 అనమాట సో వచ్చేసాను గైస్ ఇక్కడ మన లాలాపేట్ పెట్రోల్ బంక్ పక్కనే ఓకేనా కటింగ్ అయితే చేయించుకోం
లోపలికి కాదు నీకు ఇప్పుడు గుండు చేపిస్తాను గుండు గిండు వేయించాం అనుకో మేము బాయికి పోతాం బాయి గుండు గిండు కన్నా ఏ బాయికి ఓడి చెప్పినావు ఓడి చెప్పినావు చూపి ఓడి చెప్పలేను ఓడి చెప్పినావు అయ్యి బాయ్ సో గైస్ షాప్ కి మనడు కూడా ఒక ఓనర్ అనమాట ఇసాక్ బై పార్ట్నర్షిప్ అనమాట సో ఏదైతే నా కటింగ్ చేశాను అన్న బాయ్ గుండు ఏంది గుండు ఓడి చేసుకుంటారు గుండు చేసుకున్నాను జోక్స్ ఆడ జరుగు అమ్మ పట్టుకో బాయ్ అచ్చా ఇష్టాలు కరో ఇంకో కొంచెం పెద్దగా ఎంటుకలని అవుతా బడా కరో బడా నై పూరా గుండు నాకెందుకు గుండు నీకు గుండులోనే బాగుంటావు నీల్ గుండు వేసుకొని గుండు కర్దో ఇంకా పిల్లలు రావాలా ఆ సైడ్ లో కటింగ్ మంచిగా ఉంటారు ఓకే భయ్యా उसको నక్కో పోలో గుండు కర్దో కూర్చోను ఫస్ట్ కూర్చొని గుండు చేపించుకుంటాం కదా నేను మంచిగా చాలా పెద్ద దగ్గర ఉన్న అందరూ వచ్చేసి కటింగ్ షాప్ లో కటింగ్ చేసుకున్నాం మనం తక్కువలో ఉంది సో మీకు ఏ వాష్ అయినా అన్ని A to Z भाई क्या क्या है भाई एक बार बोलो ना एकदम तुम्हारे पास सर्विस A to Z सर्विस है, A to Z అన్ని केराटिन, फेशियल, हेयर ट्रीटमेंट. మిడిల్ క్లాస్ కూడా రావచ్చు ఆఫీస్ కూడా ఉంది ఇందాక చూపించినాడు కదా అనిల్ भाई भाई का की बोल रहे वेट बोलो भाई గుండు చేసుకుంటాను కటింగ్ చేసుకుంటాం గుండు చేసుకుంటున్నావు నాడు ఇక చేపించుకో నా फेस की మంచి మూడు వచ్చి ఇట్లా రైట్ నా फेस की भाई मेरा फेस को कैसा अच्छा रहता वो करो भाई గుండు अच्छा रहता भाई वो आने तो బయట నుంచి మన కెమెరా పెట్టానే జూమ్ చేయి हाय बोलो भाई अरे तुम्हें बुला रहे भाई हाय बोलो हमारे सब्सक्राइबर्स को హలో మంచి ఎంజాయ్ చేస్తున్నావు ए भाई गुड्डू ना करो भाई భయ్యా గుండు కర్దో భయ్ ఆమె బోల్ రही ना పోతా నేను చెప్తున్నా ఎందుకని అట్లా చేస్తున్నావు చేయించుకో క్యూట్ ఉంటావు అనిల్ మంచిగా ఉంటావు నువ్వు చెప్పకమ్మా గుడ్డు గురించి నువ్వు ఎప్పుడు చెప్తున్నావు ఇప్పటిదాకా ఇన్నింటికెళ్ళి కట్ చేయగానే ఎంత మొత్తుకున్నావు అని నువ్వు ఇప్పుడు ఎంత మంచిగా చేయించుకుంటున్నావు నువ్వు ఇక్కడ పో అని చెప్పినా ఎక్కువ సేపు నువ్వు ఇక్కడ పో అని చెప్పినా నేను ఉంటేనే నీకు కరెక్ట్ గా కటింగ్ అవుతుంది ఇగో ముక్కు మీద గుద్దుతా భయ గుండు కడతావు భయ भाई भाई नक्को भाई टाइरो నువ్వు గుండు మీద నిలబెట్టున్నా నువ్వు ఎందుకు నా మీద ఇంకా పడ్డావు అబే వీడియో అబే పాప గమ్మున చూసుకొని చేసుకో भाई गुंडू के नक्को करो भाई ఖాళీ పీలికి హెయిర్ కట్ చేసిన గైస్ అనిల్ది అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా 1 అవర్ అయిపోయింది ఇంకా తోడా అంటూనే ఉన్నాడు అనికైతే సాటిస్ఫాక్షన్ లేదు ఎంత చేసినా ఇంకా కొంచెం చేయండి ఇంకా తోడా అంటుండు వెయిట్ చేసి నాకు నిద్ర వస్తుంది కట్ చేసి తప్పు చేసిన నేను ఇప్పుడు నాకే పనిష్మెంట్ ఇప్పుడు పైసలు కూడా కట్టాలా వెయిట్ కూడా చేయాలా ఇప్పుడు నేను ఇక్కడ అనేది మంచిగా ఎంజాయ్ చేస్తుండు అని హెయిర్ కట్ ఇంకా ఆయన ముఖానికి ఫేస్ వాష్ కూడానా ఎందుకు వచ్చినావు నీ ముఖానికి ఫేస్ వాష్ అవసరమా అంటున్నా చూసుకొని పైసలు కట్టు బిల్ ఎక్కువ అవుతున్నారు ఎక్కువ చెయ్యకు ఇవన్నీ ఎందుకని వీళ్ళు ఇప్పుడు హెయిర్ కట్ చేపించుకో అంతే ఎందుకు నీకు ఇవన్నీ నువ్వు ఎందుకు కట్ చేసినావు మళ్ళీ పనిష్మెంట్ ఇవన్నీ మూసుకొని అనుకోవాడా సో गुंडो करो बोल के बोली ना भैया इसको मैं भाई गुड्डू नहीं करा भाई हमारे दोस्त है भाई हाँ हम set नहीं कर लिए भाई को। पहले मैं बात करी उनसे भाई हम सेट कर लिए जी करते సో గైస్ చూస్తూ కదా ఏమైతే జబ్బులు ఖాళీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా నేనైతే అంత సీన్ లేదు అనిలే పే చేస్తుండు బిల్లు వెళ్ళిపోతా నేను చెప్తా అంత లేదు ఇదర్ కామ్ కరాలో ఇస్తే సో గైస్ ఫైనల్లీ మన అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట ఇదే అనమాట సో వెనకాల పిలికేసారు సో చూసుకొని అర్థమైతే చూపిస్తున్నా సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ బై ఫర్ వండర్ఫుల్ లుక్ సో గైస్ మనోడే చేసిన అనమాట మీరు ఎప్పుడైనా షాప్కి వచ్చినప్పుడు చేయించుకోండి మనతో ఓకే బై కడితేనా మన సబ్స్క్రైబర్స్కి వచ్చా మన సబ్స్క్రైబర్స్కి వచ్చా కటింగ్ కడితేనా సో ఫైనల్లీ షాప్కి ఓనర్ అయితే వచ్చేసిన అనమాట సో గైస్ ఇసాక్ భాయ్ అందరికి తెలిసిందే సో ఇది काय एड्रेस बोल दो और एक बार अच्छा लालापेट लालापेट तारनाका मौलाली ईसीएल एस रावनगर राधिका थिएटर हाँ మల్కాజ్గిరి పూరా నియర్ బై సో ఈ నియర్ బై ఎంత మంది అయితే ఉన్నారో అందరు షాప్ కు వచ్చేసారు అనమాట తక్కువలో కటింగ్ అయిపోతుంది అండ్ మంచి లుక్ ఇస్తారు మీకు ఫేస్ సెట్ అయ్యే లుక్ ఇస్తారు అనమాట అంతే ఇసాక్ భాయ్ పూరా చోటీ గిటు దానికి షారుఖ్ ఖాన్ అయితే మొత్తం వెనకాల పిల్కి చేసిన అనమాట అవు థ్యాంక్ యూ ఇసాక్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ పూచో సెంటో అవును నువ్వే చెప్పాలా భాయ్ ఉన్నాయి కదా అభి నేను కటింగ్
లోపలికే పోలి కైకు గుండు బై నక్కో బై వద్దు గుండు గిండుగా మేము సెట్ కాదు చెప్తున్నా. సెట్ అయితే సరే ఇప్పుడు ఎట్లుంది అది చెప్పు, ఎట్లుంది నిజంగా పైసలు కట్టు సరే. కట్టా సో గైస్ లాలాపేట్ పెట్రోల్ బంక్ పక్కనే అనమాట. సో ఎంతమంది అయితే దగ్గరలో ఉన్నారో తార్నాక ఆర్లు ఉన్నారో అందరూ వచ్చేసేయండి, కటింగ్ చేసుకోండి. నేను పోతున్నా బాయ్ నాకు చెప్పావు ఎవరు బాయ్, బిల్లు కట్టినా బాయ్.